మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై పార్టీ హైకమాండ్ కు నివేదిక పంపారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ ఘటన బీజేపీలో తీవ్ర కలకలం సృష్టించింది. పార్టీ ఆదేశాల మేరకే బీఆర్ఎస్ కు ఓటేశానని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. అయితే పార్టీ ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర బీజేపీలో పరిణామాలపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల తర్వాత ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక విషయంలో పలువురు బీజేపీ నేతలు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర పార్టీలో తీవ్ర దుమారం లేపుతుంది. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే మెజార్టీ రాలేదో అక్కడ న్యూట్రల్గా ఉందాము, ఎవరికి మద్దతు ఇవ్వమని చెప్పి స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి రియాలిటీలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దీంతో కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఒక వర్క్షాప్ కూడా శంషాబాద్లో జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. నిన్న రాత్రే అసలు మున్సిపల్ ఎన్నికలలో మొత్తంగా కూడా ఎక్కడెక్కడ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు, ఎవరెవరు నేతలు పొత్తు పెట్టుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే రాష్ట్ర నాయకత్వం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇస్నాపూర్కు సంబంధించి అక్కడ బీజేపీ ఒక్క సీటు కూడా ఇక్కడ గెలుచుకోలేదు, ఎవరు కూడా అక్కడ గెలిచినటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా అక్కడ మైపాల్ రెడ్డితోని ఎంపీ రఘునందన్ రావు వచ్చి ఓటు వేయడము పార్టీలో తీవ్ర స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నది. దానికి సంబంధించి ఎంపీ రఘునందన్ రావు మాట్లాడిన విషయము ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా వరకు పార్టీలో దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు ముందు నుంచి స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏ పార్టీకి కూడా మనం మద్దతు ఇవ్వద్దు, వచ్చిన సీట్లు కానీ ఎక్కడైతే మెజారిటీ ఉందో అక్కడ వాటితోనే సరిపెట్టుకుందాం, గతంతో పోలిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా ఆయన పదే పదే మీడియాతో చెప్తూ వచ్చారు. ఇక వీటితో పాటు ఎక్కడైతే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కు దాదాపు మొత్తం 7 చోట్ల కూడా మద్దతు తెలిపి వైస్ చైర్మన్లను కూడా బీజేపీ దక్కించుకోవడం జరిగింది. ఇక సిర్పూర్ కాజ్నర్ విషయంలో చూసాం మనం రీసెంట్గా నిన్న జరిగినటువంటి పరిణామాలపైన కూడా అధిష్టానం ఆరా తీస్తుంది. అక్కడ వైస్ చైర్మన్ దక్కించుకోవడానికి కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపారు. మొత్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు తెలపడం పైన తీవ్ర స్థాయిలోనైతే కేంద్ర పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఎక్స్ అఫీషియోగా రఘునందన్ రావు బీఆర్ఎస్కు ఓటు వేయడం పట్ల కూడా చాలా వరకు పార్టీలో చర్చ జరుగుతున్నది. దీనిపైన ఎట్లా ఓటు వేస్తారు, ఎక్స్ అఫీషియో ఒక ఎంపీ హోదాలో ఉండి బీఆర్ఎస్కు ఓటు వేయడము, పదే పదే ఇటు కాంగ్రెస్కు సంబంధించి గత కొంత రోజులుగా కూడా విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ బంధం ఒకటే అనే తరుణంలో ఇట్లా ఓటు వేయడం పైన కూడా తీవ్ర స్థాయిలో పార్టీలో చర్చ జరుగుతున్నది. అయితే జాతీయ నాయకత్వానికి సంబంధించి కూడా ఒక నివేదిక పంపించారు. ఇటు కాంగ్రెస్కి ఎవరు మద్దతు తెలిపారు, బీఆర్ఎస్కి ఎవరు మద్దతు తెలిపారు, ఏ స్థానాలలో మద్దతు తెలిపి వైస్ చైర్మన్లు దక్కించుకున్నారనే దానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. మరోపక్క ఎక్కడైతే పార్టీ వ్యతిరేకంగా ఇటు ఫర్ ఎగ్జాంపుల్ మెట్పల్లి మున్సిపాలిటీలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన నేతలపైన ఆల్రెడీ రాష్ట్ర నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా రాష్ట్ర పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ విషయంలో కూడా ఇదే జరుగుతున్నది. ఎందుకంటే ఢిల్లీ వ్యాప్తంగా కూడా అక్కడ కాంగ్రెస్తోని బీజేపీ ఫైట్ చేస్తున్న తరుణంలో ఇక్కడ కొందరు నేతలు కాంగ్రెస్తో పొత్తు ఎట్లా పెట్టుకుంటారనే దానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. అయితే రాష్ట్ర పార్టీ అయితే కేంద్ర పార్టీకి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కూడా బీజేపీలో కొనసాగుతున్నది. ఎందుకంటే ప్రత్యామ్నాయం శక్తిగా మేమే అని చెప్పి పదే పదే బీజేపీ నాయకత్వం చెప్తున్నప్పటికీ కొందరు నేతలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు పైన చాలా వరకు కూడా బీజేపీ పైన విమర్శలు వస్తున్నాయి. ఇటు సోషల్ మీడియా వేదిక కానీ చాలా వరకు కూడా కార్యకర్తల్లో అసహనం కూడా కొంత వ్యక్తమవుతున్నది. ఓవరాల్గా ఈ పరిణామాలన్ని పైన అయితే రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీకి నివేదిక ఇచ్చింది. చూడాలి మరి కేంద్రం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అదేవిధంగా ఇట్లా ఒప్పందాల పైన అయితే బీజేపీలో చాలా వరకు దుమారం రేపుతున్నాయి. నేతలు ప్రధానమైనటువంటి ముఖ్య నేతలే ఇట్లా ఓట్లు వేయడం ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకత్వంలోనైతే తలెత్తుతున్నది. అపర్ణ.